స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నింటికీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ కింద ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితర్ తిరునాళ్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వం రాజప్రముఖగా ప్రకటించింది. ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగుతున్నారు. తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభ స్వామి నిలయమైన పవిత్ర స్థలం అని అర్థం. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో కొలువైన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎన్నో రీతుల మహిమాన్వితమైంది. పద్మనాభ అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కలిగిన వాడని అర్థం. యోగా నిద్రమూర్తిగా శయనించి ఉండగా నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై ఉన్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం భక్తులకు నయనానందాన్ని కలిగిస్తుంది. శేషుడిపై శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివలింగం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ ఆలయం త్రిమూర్తులకు నిలయం. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. శ్రీ అనంత పద్మనాభ స్వామి అనంత శయన భంగిమలో అంటే అనంత శేషుడి తల్పంపై యోగ నిద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. స్వామి తూర్పు ముఖంగా భుజంగ శయనంగా దర్శనమిస్తాడు. అమ్మవారు శ్రీహరి లక్ష్మీ తాయారుగా నీరాజనాలందుకుంటోంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు భారీ ఆకారాన్ని పూర్తిగా తనివి తీరా దర్శించుకోలేకపోతున్నానని ఉన్నదాంట్లో 3వ వంతుకు తగ్గమని దివాకరముని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలను అంగీకరించిన భగవంతుడు అలాగే కొంత తగ్గిపోయాడు. అయితే 3 ద్వారాల గుండా మాత్రమే తన దర్శనానికి వీలుంటుందని శ్రీమన్నారాయణుడు చెప్పాడు. విశాలమైన మూర్తిమత్వం కలిగిన శయన శ్రీమన్నారాయణుడిని ఒక ద్వారంలో భక్తులు దర్శించలేరు. 3 ద్వారాల నుంచి చూసి దర్శించుకుంటారు. చాలా భారీ విగ్రహం కావడంతో శిరస్సు భాగం ఒక ద్వారం నుంచి, మధ్య భాగం మరో ద్వారం నుంచి, పాదాలను మరో ద్వారం నుంచి వేరువేరుగా దర్శించుకోవాలి. ఆలయంలో ఇప్పుడున్న ఆ 3 ద్వారాలు రావడానికి అదే కారణమంటారు. 7 పరశురామ క్షేత్రాలలో ఒకటైన పవిత్ర స్థలంలో ఈ పద్మనాభ స్వామి దేవాలయం ఉందని భక్తుల విశ్వాసం, నమ్మకం. పద్మనాభ సేవకులుగా భావించుకుంటూ దేవాలయం నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1750 ప్రాంతంలో ట్రావెన్కోర్ను పరిపాలించిన మార్తాండ వర్మ తన రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వామికి అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంత పద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని ప్రకటించాడు. అప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. ఒక్క ట్రావెన్కోర్ రాజు మినహా ఎవరికి సాష్టాంగ నమస్కారం చేసే అర్హత లేదిక్కడ. ఆ రాజులను మాత్రమే పద్మనాభ సేవకులుగా పిలుస్తారు. రాజకుటుంబంలో పుట్టిన మగపిల్లలు స్వామికి దాసులుగా, ఆడపిల్లలు సేవికలుగా ఉంటారు. శ్రీ అనంత పద్మనాభ స్వామికి జరిగే ఉత్సవాల్లో రాజకుటుంబీకులు విధిగా పాల్గొంటారు. ఏడాదికి 2 సార్లుగా తుల నెలలోనూ మీనమాసంలోనూ నిర్వహిస్తారు. అలాగే పెన్కుని ఉత్సవాలు, మలయాళ సంవత్సరాది చింగం, వినాయక చవితి, తిరువోణం, రోహిణి అష్టమి, శరన్నవరాత్రి ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తారు. స్వర్గవత్తిల్ ఏకాదశి, శివరాత్రి, శ్రీరామనవమి, నిరుతపురి, లక్ష దీపోత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ వలియ గణపతి హోమం, మురాజపం పేరుతో వేలాది మంది భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. గోవిందా 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 గోవిందా. పడగలతో విరాజిల్లే అనంతుడిని పానువుగా చేసుకొని శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు
అనంతుడి నుంచి వచ్చే విషస్వాలను కూడా భరిస్తూ సహిస్తున్నట్టే భక్తుల కోరికలను తీరుస్తూ వారిని కాపాడుతున్నాడు. జీవన్ముక్తిని ప్రసాదించే అనంత పద్మనాభ స్వామి దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలం. అనంత పద్మనాభ స్వామిని దర్శించడానికి దేశ విదేశీ భక్తులు తరలి వస్తుంటారు. తిరువనంతపురం చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి రైలు, బస్సు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 1251 కిలోమీటర్ల దూరంలోనూ, విజయవాడ నుంచి 1170 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. వేకువజామున ఉషక్కాల పూజ, ఉదయం ఉచ్చ పూజను విశేషంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6:45 సంధ్యాహారతి ఉంటుంది. మనం 2002లో వెళ్ళాం నుంచి 4:30 గంటల వరకు సౌత్ టూర్లో. నిర్మల దర్శనం. గుర్తుందా? 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు రాత్రిపూటే వెళ్ళాము. పద్మనాభ స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అప్పుడే తెలియదు కదా కథ, ఇదేంటి 3 కిటికీలాగా ఉన్నాయి, 3 చోట్ల నుంచి చూడటం ఏంటి అని. వైకుంఠ ఏకాదశి, శివరాత్రి, శ్రీరామనవమి, ఓనం అప్పుడు అస్సలు తెలియదు. విశేషంగా నిర్వహిస్తారు. ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో వసతి సౌకర్యాలు ఉన్నాయి. ముందుగా ట్రస్ట్ అప్పుడు కాబట్టి అలా తిరిగేశాము. భక్తులు సిద్ధం చేసుకుంటారు. అనంత శుభాలను అనుగ్రహించి తిరువనంతపురంలో కొలువు తీరిన అనంత పద్మనాభ స్వామి వైభవం. మీ అందరికీ ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు లభించాలని ఆశిస్తూ మీకు కూడా తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్య దర్శనం లభించాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ